షడ్రకు మెషకు అబేద్నెగోలకు నా సేవకులకు ఏ హాని జరగకుండా ఉండాలని దేవుడు అగ్నిగుండంలో కూర్చున్నాడు. అగ్నిగుండంలో కూర్చున్న దేవుడు షడ్రకు మెషకు అబేద్నెగోలతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ నాలుగో వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. రాజు నెబుకద్నెజరు వంగి చూస్తున్నాడు. వీళ్ళు కాలిపోయారా, వీళ్ళ అరుపులు వినబడుతుంటాయా అని వంగి చూస్తున్నప్పుడు అక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడవలసింది నలుగురు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఎప్పుడైతే నలుగురు వ్యక్తులు కనబడుతున్నారో ఆ నలుగురు వ్యక్తులను చూసి అక్కడ కొంతమంది అడుగుతూ ఉన్నాడు, అయ్యా మీరు ఎంతమందిని వేశారు అంటే మేము ముగ్గురిని వేసామయ్యా. షడ్రకు మెషకు అబేద్నెగోను ముగ్గురిని మేము వేసాం అగ్నిగుండంలో అంటే నాకు నలుగురు మనుషులు కనబడుతున్నారటి అని నెబుకద్నెజరు ఆశ్చర్యపోయాడు. నెబుకద్నెజరుకి అర్థమైంది ఏంటంటే దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు కాబట్టి అగ్నిగుండంలో కూడా వారిని కాపాడడం కొరకు దేవుడు వాళ్ళ కొరకు అగ్నిగుండంలో కూర్చున్నాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడని నెబుకద్నెజరు కూడా రాజు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఈరోజు పిల్లరా మీరైనా నేనైనా సరే అలాంటి విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని కూడా కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు.